సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు బయలుదేరారు. కాసేపట్లో నాంపల్లిలోని అబ్కారీ భవన్కు చేరుకుంటున్నారు ఆయన. శ్యామ్ కే నాయుడు డైరెక్టర్ పూరి జగన్నాథ్కు అత్యంత సన్నిహితుడు. కెల్విన్ కాల్ లిస్ట్లో శ్యామ్ కే నాయుడు ఫోన్ నెంబర్ ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. అలాగే టాలీవుడ్కి డ్రగ్ లింకులు అంటగట్టిన ముగ్గురు ఈవెంట్ ఆర్గనైజర్ల ఫోన్లలోనూ శ్యామ్ కే నాయుడు నెంబర్ ఉన్నట్టు తేలింది. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు ఇంటి నుంచి బయలుదేరారు. కాసేపట్లోనే నాంపల్లిలోని అబ్కారీ భవన్కి చేరుకోబోతున్నారు శ్యామ్ కే నాయుడు. అయితే పూరి జగన్నాథ్కు అత్యంత సన్నిహితుడు కావడం, కెల్విన్ కాల్ డేటాలో శ్యామ్ కే నాయుడు ఫోన్ నెంబర్ దొరకడం, దీంతోపాటు డ్రగ్ లింకుల్ని అంటగట్టిన ముగ్గురు ఈవెంట్ ఆర్గనైజర్ల ఫోన్ లిస్టులోనూ శ్యామ్ కే నాయుడు నెంబర్ ఉండడంతో సెకండ్ పర్సన్గా విచారించడానికి శ్యామ్ కే నాయుడిని సిట్ అధికారులు పిలిపించారు. కాసేపట్లోనే అబ్కారీ భవన్కి చేరుకోబోతున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో శ్యామ్ కే నాయుడికి మంచి పేరుంది, సిగరెట్ అలవాటు కూడా లేదని, అదేవిధంగా పూరి జగన్నాథ్ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తారని, టైంకి అన్ని కరెక్ట్గా చేస్తూ ఉంటారని, పంక్చువాలిటీ విషయంలో పూరి జగన్నాథ్కు మంచి పేరుంది. కానీ వీళ్ల పేర్లు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డ్రగ్స్ లింకుల విషయంలో వీళ్ల పేర్లు బయటకు రావడం, ఇలా విచారణ కొనసాగుతుండడం ఒక రకంగా అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. డ్రగ్స్ పై అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు చాలామంది. హీరో విశాల్ కూడా ఇదే విషయం చెప్తూ వచ్చారు. స్కూల్కి కాలేజ్కి వెళ్లే విద్యార్థులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. పిల్లల మానసిక పరిస్థితిని తెలుసుకుంటూ ఉండాలని సూచిస్తున్నాడు హీరో విశాల్. మాదక ద్రవ్యాల వినియోగం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతోందని, డ్రగ్స్ వినియోగం ద్వారా వచ్చే అనర్థాల గురించి అందరిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నాడు హీరో విశాల్. Regarding drugs kada, yeah, they will ఎవరెవరికి వెళ్ళిందో డెఫినెట్లీ వాళ్ళు దే హ్యావ్ టు గివ్ అ రిప్లై కదా. సో ఇండస్ట్రీ కదండి, ప్రూవ్ అవని వీ హ్యావ్ టు ఏదైనా ప్రూవ్ అవుతేనే కదా మన దాని గురించి చెప్పగలుగుతాం. వీ కెనాట్ అక్యూజ్ ఎనీవన్. ఇంతమంది వీళ్ళందరూ డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పి అలా చెప్పేది తప్పు. దానికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది, దానికి తగినట్టు ఒక యాక్షన్ ఉంటుంది. సో దట్ టైం అవునండి, డ్రగ్ అబ్యూస్, సబ్స్టెన్స్ అబ్యూస్ వచ్చి ఎక్కువ నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ మాత్రం కాదు, ఇట్ ఇస్ దేర్ ఆల్ ఓవర్. అందరికీ తెలిసిన విషయమే కదా. టు మ్యాక్సిమం వీ హ్యావ్ టు బ్రింగ్ అబౌట్ అంటే అవేర్నెస్ దట్ డ్రగ్ అబ్యూస్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు కిల్ అ పర్సన్.